హాయ్ అండి, నమస్తే అండి. నేను ఈరోజు చింతకాయ చట్నీ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఈ చింతకాయ చట్నీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చింతకాయ చట్నీ చాలా మందికి తెలుసు ఎలా చేయాలో, కొంతమందికి తెలియని వారికి నేను చూపిస్తున్నాను. ఈ చిన్న చింతకాయలని ఇలా చట్నీ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా వినాయక చవితి రోజు గునుగూర పప్పులో వేస్తారు, చింతకాయ చట్నీ కూడా చేస్తారు కదా, ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ చింతకాయలని చిన్న చిన్న చింతకాయలను తీసుకొని, ఇప్పుడే వస్తాయి ఈ చింతకాయలు, ఇవి మొత్తం కడిగి ఇలా కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని నార ఏమన్నా ఉంటే తీసి వేయాలి. ఈ చింతకాయలకు సరిపోను కొంచెం మిరపకాయలు ఎక్కువ పడతాయి. మిరపకాయలు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి, పసుపు వేసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దేవునికి కొట్టింది పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే రుచిగా ఉంటుంది. కొబ్బరి వేయకుండా బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఈ పచ్చి కొబ్బరిని కూడా కొంచెం వేసుకొని టేస్ట్ బాగుంటుంది. కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాన్ పెట్టి, ఆ పాను నీరంతా ఆవిరైన తర్వాత ఆయిల్ ఎక్కువగా పడుతుంది. కొంచెం ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు, అవి కొంచెం వేడైన తర్వాత ఈ చింతకాయ చట్నీ అయితే చాలా రుచిగా ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకోవాలి. ఇవి కొంచెం అయిన తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చిన్నగా తక్కువ మంటలో ఉంచి కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత చింతకాయ చట్నీలో పోపే టేస్ట్ ఉంటుంది. పోపు మంచిగా ఉంటేనే ఇవన్నీ ఉంటేనే, ఎల్లిపాయలు కరివేపాకు అవన్నీ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం పసుపు కూడా కలర్ వస్తుంది, రుచి ఉంటుంది పసుపు పోపులో వేయడం వల్ల. కొంచెం పసుపు వేసి కొంచెం సేపు మగ్గిన తర్వాత ఈ మిక్సీ చేసి పెట్టుకున్న చింతకాయ గుజ్జును మొత్తము ఒక గిన్నెలోకి తీసుకొని ఈ పోపు అయిన తర్వాత పోపులోకి వేసుకోవాలి. ఇవి స్టవ్ ఆఫ్ చేసుకొని, ఈ వేడే సరిపోతుంది. ఈ ఆయిల్ వేడి ఈ చింతకాయ చట్నీకి సరిపోతుంది. ఇది మొత్తం ఈ ఆయిల్లో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఒక స్పూను ధనియాల పొడి, బాగా కలుపుకోవాలి. అంతా కలిసే వరకు బాగా కలుపుకొని, వేడివేడి అన్నంలో మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి పిల్లలకి చింతకాయ చట్నీ నెయ్యి వేసే తినిపించేవారు, రుచిగా ఉంటుంది పిల్లలకు కూడా. ఇప్పుడు పెద్దగైన పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ చింతకాయ చట్నీ వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేసుకోవాలని కోరుకుంటున్నాను.